అత్యంత పవిత్రత కలిగిన అయ్యప్ప మాలధారణ నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్లు మాలధారణ వేశారు. లింగ నిర్ధారణకు సంబంధించి ఏమాత్రం అడ్డు కాదు. అయ్యప్ప మాలధారణతో చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ముగ్గురు ట్రాన్స్జెండర్స్ అయ్యప్ప మాలధారణ వేశారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా శుభకార్యాలు కావచ్చు, లేకపోతే వివిధ కార్యక్రమాలు అటెండ్ అవుతుంటారు. చాలా చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా చూసిన సందర్భాలు ఉంటాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో మిగతా వారికి ఆదర్శంగా నిలవడానికి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలధారణ వేశారు. వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మాలధారణ వేయడానికి అసలు ముఖ్య కారణం ఏంది? అసలు ఎందుకు ఆలోచన కలిగింది? ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప. మాలధారణం అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదో కోరిక కోరుకొని వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, ఇది కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే అట్లాంటిదంటూ ఏం లేదు స్వామి. మేము ఒక భక్తి భావనతో వేసుకున్నాం. ఏమంటే మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు మాకు మాల వేసిన గురుస్వామి, మా రాజు గురుస్వామి, మా స్వామి వాళ్ళతోని మేము లాస్ట్ ఇయర్ ఇట్లా వెళ్ళొచ్చని వెళ్ళినాము. వాళ్ళతో వెళ్తే మాకు అక్కడ కొంచెం ఇష్యూ అయింది. అంటే మమ్మల్ని కొంచెం గుర్తుపట్టలేరు అక్కడ పోలీసు వాళ్ళు. అట్లా గుర్తుపట్టక కొంచెం ఆపేసి అదంతా కొంచెం ప్రాబ్లం అయితే మేము చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తే మేము వెళ్ళిపోయినాం. దానికి ముందు మేము మొక్కుకున్నాం, ఇట్లా మంచిగా మాకు దర్శనం కలిగితే స్వామి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము మాల వేసుకొని మండలం చేసి మీ దర్శనానికి మళ్ళీ వస్తామని చెప్పి మేము మొక్కుకోవడం జరిగింది. అలాగే మేము ఇద్దరం ఈ సంవత్సరం మాల వేసుకోవడం జరిగింది, అంతే. అంటే శబరిమలకి వెళ్ళడానికి ముఖ్య కారణమా, లేకపోతే బయట జరుగుతున్న సమాజంలో గొడవలు కావచ్చు వాళ్ళకి నిదర్శనంగా నిలవడానికి మాల వేశారా? అది కూడా ఒక కారణమే. ఎందుకంటే దానికి చెప్పాలంటే ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళే ఉండరు, అందరూ మంచి వాళ్ళే ఉండరు. ఇప్పుడు నార్మల్ పీపుల్స్, ఇప్పుడు బాయ్స్ ఎట్లనో గర్ల్స్ ఎట్లనో మాది కూడా అంతే. అందులో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు. దీన్ని కూడా మీరు నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదన్నా అనుకుంటే సాధిస్తారు, వీళ్ళు కూడా ఏదన్నా అనుకుంటే చేయగలుగుతారని మీ ఇట్లా ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఏదైనా చేయగలం, మీరు కూడా నిదర్శనంగా తీసుకోవచ్చు. చెప్పండి, అసలు మాలధారణ వేయడానికి ఎంతమంది వేశారు, ఇంకా ఏం చెప్పగలుగుతారు సమాచారం? అందరికీ ముందుగా స్వామి శరణం అండి. మేము ముగ్గురం వేసామండి మాల. ఇక్కడ మేము నిజామాబాద్లో ఉంటాం. నా పేరు దివ్య అండి. ఇక్కడ నేను నిజామాబాద్ నగరంలో నివసిస్తుంటాను. అయితే ఇక్కడ మేము ముగ్గురం ట్రాన్స్జెండర్స్ మాల వేయడం జరిగింది. మాల వేయడానికి కారణం ఏంటంటే మేము గత సంవత్సరం శబరిమల వెళ్ళడం జరిగింది. అక్కడ కేరళ గవర్నమెంట్ ద్వారా మేము తెలుసుకుంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి అక్కడ అలే ఉంది, పోవచ్చు, అక్కడ స్వామివారి మండల దీక్ష తీసుకోవచ్చు, ఇరుముడి కట్టొచ్చు అక్కడికి తీసుకెళ్ళి అని తెలుసుకున్నాకనే మేము కూడా ఇక్కడ చేసుకోవచ్చు, మాకు కూడా ఈ అవకాశం ఉందని ఉద్దేశంతో ముందుకొచ్చి స్వామివారి మాల మా గురుస్వామి అయిన రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ మన నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్లో గురుస్వామి చేతిలో మాల వేసుకోవడం జరిగిందండి. అంటే రోజు మీ దినచర్య వేరు, ఇప్పుడు మాలధారణ వేరు, అంటే అప్పటికిప్పుడు పరిణామాలు ఎట్లున్నాయి? ఇంతకుముందు మీరు ఆల్రెడీ అమ్మవారి మాల ధారణ కూడా చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ అయ్యప్ప మాలధారణతో ఎట్లా ఉంది రోజు దినచర్య? రోజు దినచర్య అంటే స్వామి మేము ఎప్పటి నుంచో అమ్మవారికి చాలా కొలుస్తాం. దుర్గామాత నవరాత్రులు వస్తే చాలా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేస్తుంటాం. అమ్మవారి శోభయాత్ర కానీ, అమ్మవారిని తీసుకోవడం కానీ, స్వామి అమ్మవారి అలంకరణ కానీ బాగా చేస్తుంటాం. అదే భక్తి దానిలో మేము పోతున్నాం కాబట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. వేసుకోవాలి, మేము కూడా ఏదన్నా అనుకుంటే మేము సాధించగలుగుతామనే ఉద్దేశంతో మాల వేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా మిగతా సాముల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా చూస్తున్నారా, లేకపోతే సపోర్ట్గా ఉన్నది? ఇప్పుడు స్వామి ఎక్కడెక్కడో స్టేట్లలో మా వాళ్ళు హైదరాబాద్లో కావచ్చు మాల వేసుకున్నారు, ఆంధ్రాలో మాల వేసుకున్నారు, కేరళలో వేసుకున్నారు. ఎక్కడెక్కడ మా ట్రాన్స్జెండర్స్ చాలామంది మాలలు వేసుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఎలా జరుగుతుందో మాకు తెలియదు, కానీ మన నిజామాబాద్లో మాత్రం ప్రజలందరూ మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్క పడి పూజకు కానీ, భిక్షకు కానీ, అల్పారం కానీ మమ్మల్ని పిలుస్తున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఇది అని మమ్మల్ని ఎవ్వరు కూడా తేడా చేయట్లేదు, మమ్మల్ని భేదం చూపించట్లేదు. అందరిలాగే మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నారండి. మిగతా వారికి ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్స్ అంటే బయట ఒక సమాజంలో కొద్దిగా వేరే రకంగా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీ మాలధారణ ద్వారా? స్వామి నేను అందరికి ఒకటే చెప్తున్నాను, నా చేతులు జోడించి, అందరూ ట్రాన్స్జెండర్స్ ఒకలాగా ఉండరు. అందరూ కొందరు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకాలుగా ఉండొచ్చు.
మన చేతుకున్న 5 ఏళ్ళు ఒక రకంగా లేవండి. ఇప్పుడు మామూలుగా సమాజంలో కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు. మా దాంట్లో కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరినీ సమానత్వంగా చూడండి. మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఎక్కడైనా ఏ రంగంలోనైనా మేమేంటో మీకు తెలుస్తుంది. మమ్మల్ని ఎప్పటికైనా ఏదో ఒక మాటని మమ్మల్ని వెనుక తోసేయకండి, మమ్మల్ని ముందుకు తీసుకురండి. ఇంట్లో మీరు నడిచే తోవలో మమ్మల్ని నడిపియండి, ఖచ్చితంగా మేము ఏంటి అని మేము నిరూపిస్తామండి. మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఏ ప్లేస్లో అయినా సరే అని నేను కోరుకుంటున్నాను. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో మాలధారణకు సంబంధించి పూర్తిగా చాలామంది నిజామాబాద్ జిల్లాలో మిగతా సాములంతా కూడా సహకరిస్తున్నారు. ట్రాన్స్జెండర్స్పై ఉన్న ఏదైతే తప్పుదోవ ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము నిదర్శనంగా నిలుస్తామని ట్రాన్స్జెండర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజాం నుంచి. For more videos like this, subscribe Big TV channel.